హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు చికెన్ కర్రీని వంకాయ అలాగే అనపగింజలు వేసి ఎలా వండాలో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎప్పుడైనా మనము మసాలా పెట్టే కదా చికెన్ వండుకుంటాము, కానీ ఇలా వంకాయ వేసి అనపగింజలు వేసి వండండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక 15 మినిట్స్ వరకు అనపగింజల్ని సోక్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని, ఆ తర్వాత మిక్సీ జార్లోకి అల్లం, తెల్లగడ్డ అలాగే వేయించుకున్న కొంచెం ధనియాలు, పట్టా, లవంగాలు వేసి మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఈ మిక్సీకి పట్టేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకొని, ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనము చికెన్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. తర్వాత కర్రీ చేయాల్సిన ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసి బాగా వేయించుకొని, ఈ టొమాటోస్ బాగా గుజ్జుగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఈలోపు టమాటో గుజ్జుగా అయిపోతుంది కదా, మనము వంకాయలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి, లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి అన్నమాట. ఈలోపు టొమాటో అంతా కూడా గుజ్జుగా అయిపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా ఈ టొమాటో గుజ్జులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసి, తర్వాత ఈ వంకాయలు కూడా వేసేసి బాగా మసాలా అంతా కూడా వంకాయలకి, చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఇట్లా అడుగంటిపోకుండా ఉండడం కోసం మనము కలిపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు మనకి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా అనపగింజలు, అవి సపరేట్గా అయినా బాయిల్ చేసి ఇందులో వేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి అయినా ఇందులోకి వేసేసేయచ్చు అనమాట. నేనైతే సపరేట్గా బాయిల్ చేసి ఇందులోకి వేసాను. తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి చికెన్ పీస్ ఉడికేంత వరకు మనము కర్రీని ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. ఫైనల్గా ఉడికిపోయాక గ్రేవీ అంతా కూడా చిక్కబడిపోయాక కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లేసి మరోసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేయడమేనండి. అంతే, చికెన్ బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, నేను ఎటువంటి చికెన్ మసాలా పౌడర్స్ కానీ, వేరే గరం మసాలా పౌడర్స్ కానీ, ఇంకా ఎట్లాంటి ఎక్స్ట్రా పౌడర్స్ ఏమీ యూస్ చేయలేదు. ఓన్లీ అనపగింజలు అలాగే వంకాయ మాత్రం వేసి చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.